లైఫ్లో రిస్క్ తీసుకోకపోతే చివరికి మిగిలేది రిస్కే అని మౌంటైన్ డ్యూ యాడ్లో మన అఖిలయ్య గారు అయితే చెప్తారు. ఆ వర్డ్స్ని మన రామ్ పోతినేని గారు అయితే చాలా సీరియస్గా అయితే తీసుకుని తన లైఫ్లోనే ఇప్పటి వరకు చెయ్యని అతిపెద్ద రిస్క్ అయితే రామ్ పోతినేని గారు అయితే చేస్తున్నారు. ఎంతగా రిస్క్ ఏంటంటే ఆ తరం హీరోస్లో ఒక సీనియర్ ఎన్టీఆర్ గారు, ఒక సూపర్ స్టార్ కృష్ణ గారు, ఈ తరం హీరోస్లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే విశ్వక్సేన్ గారు, వీళ్ళ బాటలోనే మన రామ్ పోతినేని గారు అయితే నడవబోతున్నారు. ఎంతగా అదేంటంటే ఆయన సినిమాకి ఆయనే డైరెక్టర్, అంతేకాకుండా ఆ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా రామ్ పోతినేని గారే. గతంలో మనం చూసుకుంటే సీనియర్ ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు ఆయన కెరియర్లో సొంతంగా చాలా సినిమాలకి అయితే డైరెక్షన్ అయితే చేశారు, సూపర్ హిట్స్ కూడా కొట్టారు. అయితే ఈ తరంలో మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు జానీ సినిమానైతే ఆయనే డైరెక్షన్ అయితే చేసుకున్నారు, కానీ ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో అయితే ఆడలేదు. ఇంకా విశ్వక్సేన్ గారు 2 సినిమాలు అయితే డైరెక్షన్ అయితే చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేసిన 3వ సినిమా కూడా మన ముందుకైతే త్వరలోకి అయితే వస్తే, ఫస్ట్ సినిమా ఫలక్నామా దాస్ అనమాట. అది కొద్దిగా ఆయన కెరియర్ని మార్చిన సినిమాగా మనం అయితే చెప్పుకోవచ్చు. 2వ సినిమా దమ్కి, అది హిట్ అయింది అంటారు కానీ హిట్ అయిందన్న విషయం ఎవరికీ తెలీదు. 3వ సినిమా కల్ట్ అనమాట. దానికి సంబంధించిన టీజర్ అయితే వచ్చింది, సినిమా తర్వాత అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు ఇదే బాటలోకి రామ్ పోతినేని గారు అయితే వచ్చేసారు. రామ్ పోతినేని గారి కెరియర్ కనుక మీరు చూసుకుంటే ఆయన చాలా మంది డైరెక్టర్స్తో అయితే పనిచేశారు. ఆ పని చేసిన డైరెక్టర్స్లో బోయపాటి శ్రీను గారు, పూరి జగన్నాథ్ గారు, శ్రీను వైట్ల గారు లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఉన్నారు. అయితే శ్రీను వైట్ల గారు రెడీ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు, పూరి జగన్నాథ్ గారు స్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు, డబుల్ స్మార్ట్ లాంటి డబుల్ డిజాస్టర్ కూడా ఇచ్చారు. ఇంకా బోయపాటి శ్రీను గారు స్కంద గురించి నేనైతే చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఈ రకంగా ఆయన కెరియర్లో చాలామంది డైరెక్టర్స్తో పనిచేశాడు, కానీ సరైన బ్రేక్ త్రూ అయితే ఎప్పటివరకు అయితే దొరకలేదు. ప్రతి సినిమాకి తన 100% అయితే రామ్ పోతినేని గారు అయితే ఇస్తారు. అది డ్యాన్సుల్లో కావచ్చు, యాక్టింగ్లో కావచ్చు, ఫైట్స్లో కావచ్చు. కానీ ఆయన కెరియర్ అనుకున్నంత హైలో అయితే లేదు. కాబట్టి ఈసారి ఎవరిని నమ్ముకోకుండా ఆయనే నమ్ముకుని సొంతంగా ఒక స్క్రిప్ట్ అయితే రాసుకుని ఆ స్క్రిప్ట్ని స్వయంగా ఆయనే ప్రొడ్యూస్ చేసుకుంటున్నాడు, అలాగే డైరెక్షన్ కూడా చేసుకుంటున్నాడు. దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో ఈరోజు మార్నింగ్ అయితే వచ్చింది. దాన్ని అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ని అయితే వీళ్ళైతే వదిలారు. ఆ పోస్టర్లో మన రామ్ పోతినేని గారి హెయిర్ స్టైల్ ఏదైతే ఉందో అదైతే నాకు బాగా నచ్చింది. అయితే ఈ సినిమా 2026 డిసెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లానింగ్ అయితే జరుగుతుందంట. అంటే ఇది ఎలాంటి సినిమా అంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయితే కాదు, ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ అంట. ఇది కింద వీళ్ళు ఒక క్యాప్షన్ అయితే పెట్టారు. ఆ క్యాప్షన్ ఏంటంటే ద స్టోరీ ఆఫ్ ఎలోన్ వుల్ఫ్ అనమాట. అంటే ఒంటరిగా పెరిగిన ఒక మనిషి కథ. ఈ సినిమాలో రామ్ పోతినేని గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరేంటంటే వీరా అంట. అయితే ఈ పోస్టర్తో పాటు ఒక చిన్న బీజిఎంని కూడా కొట్టించుకుని దాన్ని కూడా ఆయన అయితే వదిలాడు. ఆ బీజిఎం స్టార్టింగ్లో ఎక్కడో విన్నట్టు అనిపించినా సరే పూర్తిగా విన్నాక పర్లేదు బాగానే ఉందనిపించింది. ఓవరాల్గా ఆ పోస్టర్ బాగుంది, ఆ క్యాప్షన్ కూడా బాగుంది. ఓవరాల్గా ఆ పోస్టర్ బాగుంది, ఆ క్యాప్షన్ బాగుంది, ఆ క్యారెక్టర్ పేరైన వీరా కూడా బాగుంది. అంతకంటే మించి రామ్ పోతినేని గారి హెయిర్ స్టైల్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ సైడే మనకైతే చూపించారు, అది కూడా చాలా బాగుంది. మరి ఫుల్ ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని నేనైతే చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాను. అయితే ఇక్కడ ఒక దాన్ని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేసి అయితే తీరాలి. అదేంటంటే సొంతంగా డైరెక్షన్ చేసుకోవటం వేరు, డైరెక్షన్తో పాటు ప్రొడ్యూసర్గా మారటం కూడా వేరనమాట. ఇక్కడ చాలా రిస్క్ అయితే దాగైతే ఉంది. హిట్ అయితే ఓకే, ఫ్లాప్ అయితే నిజంగా చాలా నిరాశలోకి అయితే వెళ్ళిపోతారు. ఈ విషయంలో రామ్ పోతినేని గారి గట్స్కి అయితే నేనైతే ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్తాను. అదేవిధంగా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో మనకు తెలిసిన హీరో, ప్రతి సినిమాకి చాలా కష్టపడతాడు, కానీ సరైన బ్రేక్ త్రో ఎప్పటివరకు అయితే రాలేదు. ఒక హిట్ వస్తే ఒక 5-6 ఫ్లాప్లు అలా వస్తూ ఉంటాయి అన్నమాట. సరైన బ్రేక్ త్రో అయితే రాలేదు. కాబట్టి ఈసారి సొంతంగా కథ రాసుకుని ఆయనే రంగంలోకి అయితే దిగుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉండే స్క్రిప్ట్ అని నాకైతే అనిపిస్తుంది. అలాగే కెరియర్ టర్నింగ్ పాయింట్ లాగా ఈ సినిమా అయితే మారాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలా లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.